హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మియర్ వుడ్స్ గురించి. ఇది ఒక నేషనల్ మాన్యుమెంట్, బేసికలీ ఒక రెడ్వుడ్ ట్రీ ఫారెస్ట్ అనమాట. ఇఫ్ యూ సీ వీఆర్ గోయింగ్ బై గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నుంచి ఒక 20 minutesలో ఉంటుంది. యాక్చువల్లీ నేను ఉండేది ఫ్రీమాంట్లో. ఇక్కడ నుంచి వీ కెన్ ఈవెన్ గో వితౌట్ క్రాసింగ్ ద గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. బట్ మేము డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాం, SF డౌన్ టౌన్, టు హ్యావ్ ఫుడ్ ఎట్ పాకిస్తానీ రెస్టారెంట్ కాల్డ్ పక్వాన్. పక్వాన్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్రీమాంట్లో కూడా ఉంది. వీ ఈవెన్ ట్రైడ్ ఫుడ్ దేర్. ఇక్కడికి కూడా తినడానికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే మొత్తం అన్నీ కొంచెం పాకిస్తానీ వైబ్ ఉంటుంది. అండ్ ఫుడ్ ఈజ్ లైక్ ఐ వుడ్ సే ఓకే, అంటే మన ప్యాలెట్కి యావరేజ్ అనిపించింది. ఐ మీన్ బిర్యానీ వాజ్ గుడ్, మటన్ బిర్యానీ. పీసెస్ అన్నీ చాలా టెండర్ ఉండే, బాగుండే. బట్ నాన్స్ అండ్ ఆల్ వేర్ ఓకే. దాని తర్వాత ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ షికాగోలో ఉండే మా ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుకుంటూ వెళ్ళాము. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ సియాటిల్ హెస్ అరైవ్డ్. అందుకే మేము అట్లా మియర్ వుడ్స్ ప్లాన్ చేసి వీఆర్ గోయింగ్ విత్ హిమ్. తర్వాత ఇది చూస్తే దిస్ ఇస్ ద వే టు మియర్ వుడ్స్ అనమాట. యాక్చువల్లీ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, బికాజ్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 hour వీ హ్యావ్ కవర్డ్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. ఒక దగ్గర సిటీ, తర్వాత చూస్తే ఇట్లా వుడ్స్, ఇట్లా మొత్తం ఫుల్ ఆఫ్ ట్రీస్. ఇట్ ఫెల్ట్ సో నైస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్కి దగ్గరలో ఉన్నాము. ఒక సైడ్ వెళ్తే యూ గెట్ టు సీ లైక్ అ సిటీ వ్యూ with skyline and all of that, and inko side velte it's all nature. You see beautiful mountains, beautiful beaches. It's so beautiful. So mier woods loki ellaka they were all like tall redwood trees, very old tall redwood trees. చాలా బాగుండే. వీడియోలో యాక్చువల్లీ చాలా తక్కువగా అనిపిస్తుంది, ఇంకా చూస్తే మన చుట్టూ అవే ఉన్నాయి. అంటే ఇట్స్ సో నైస్. అండ్ దెర్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ ట్రైల్, మల్టిపుల్ ట్రైల్స్ ఉండే. సో వీ టుక్ లైక్ వీ వాంటెడ్ టు టేక్ అ లాంగర్ వన్. చూస్తే మేము ఇట్లా పైన వెళ్తున్నాం, కింద ఇంకొక షార్టర్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. మేము అట్లా ఒక షార్ట్ ట్రెక్ చేద్దామని చెప్పి లాంగర్ వన్ తీసుకున్నాం. కొంచెం ఎలివేషన్ కూడా ఉండే. లాంగర్ వన్ అని వెళ్ళాం, కానీ వి థాట్ దట్ వుడ్ బి ఎ లూప్. అసలు లూప్ ఉండాలి, బట్ వీ కైండ్ ఆఫ్ మిస్డ్ ఇట్. నడుస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం, బట్ వీ కుడెంట్ ఫైండ్ ద వే బ్యాక్. కాకపోతే వీ స్పాటెడ్ లైక్ నైస్ యానిమల్స్. ఒక దగ్గర సౌండ్ వస్తుండే, వాటర్ సౌండ్, ట్రీస్ ఊగుతున్న సౌండ్. ఇట్ వాజ్ సో నైస్. మొత్తం ఇట్ ఫెల్ట్ సో క్లోజ్ టు ద నేచర్, లైక్ 100% ఆక్సిజన్ లాగా. అండ్ దెన్ ఇంకా అట్లానే బ్యాక్ వస్తూ ఉంటే అప్పుడు మేము బ్రిడ్జ్ని చూసాము. సో దెన్ వీ థాట్, మేము ఆల్రెడీ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఒక 1 mile ముందుకు నడిచేసాం. సో దెన్ వీ గాట్ బ్యాక్ టు ద యూజువల్ ట్రైల్. బట్ ఐ వుడ్ సే ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది అబ్జర్వ్ చేసాము. సో దే వర్ సేయింగ్ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవ్వాలంట, బట్ దే హ్యావ్ స్టాప్డ్ ఇట్ బికాజ్ ఇట్ వుడ్ డిస్టర్బ్ ది బర్డ్స్. ఈ టైంలో బర్డ్స్ వస్తాయంట, వీటికి డిస్టర్బ్ అవుతుందని దే హ్యావ్ డన్ దాట్. వాజ్ సో నైస్. తర్వాత పక్కనే మియర్ బీచ్ ఉంటుందని వెళ్దాం అనుకో, నేను బై మిస్టేక్ మియర్ బీచ్ అవుట్లుక్ పెట్టాను. అండ్ దెన్ వీ వెంట్ టు దిస్ అవుట్లుక్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అక్కడ స్టెప్స్ ఉండి అక్కడికి వెళ్ళడానికి, ఇట్స్ లైక్ వి వేర్ ఆన్ అ క్లిఫ్. అక్కడ నుంచి మొత్తం ఓషన్, పక్కన మొత్తం మౌంటైన్స్, సో బ్యూటిఫుల్ ఉండే. అంటే ఇట్స్ లైక్ సిమిలర్ టు వాట్ వీ హ్యావ్ ఇన్ లైక్ బిక్సర్, 17 mile డ్రైవ్. అక్కడ ఎట్లాంటి వ్యూస్ ఉంటాయి అట్లా అనిపించింది. తర్వాత ఊరికే మా ఫ్రెండ్స్ యాటిల్ నుంచి వచ్చాడు కాబట్టి చాలా డేస్ తర్వాత ఈ వాంటెడ్ టు గో టు బ్యాటరీ స్పెన్సర్. సో బ్యాటరీ స్పెన్సర్ వెళ్ళాము. బ్యాటరీ స్పెన్సర్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనమాట. కొంచెం సన్సెట్ టైంలో వెళ్ళాము. ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు అసలు. గోల్డెన్ గేట్ వ్యూ పాయింట్, ఓషన్, దట్ ఎండ్లెస్ ఓషన్ విత్ బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ మనం చిన్నగా అనిపిస్తాం అంత పెద్ద బ్రిడ్జ్ పైన. బాగా అనిపిస్తుంది ప్రతిసారి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఒక చిన్నగా అందరూ కిందకి వెళ్తుండే. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళకూడదు, కానీ అందరూ వెళ్తున్నారని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. ఇట్లా ఒక స్టీప్ ఉండే, అక్కడ నడుచుకుంటూ వెళ్తే ఇంకొంచెం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వ్యూకి క్లోజర్ వెళ్తాం అనమాట. ఇట్స్ నాట్ టూ క్లోజర్, బట్ కొంచెం క్లోజర్ వెళ్తాము. అక్కడ ఫొటోస్ దిగడానికి అట్లా కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేనే ఇన్సిస్ట్ చేసి మెన్షో టోక్యో అని ఒక
జాపనీస్ రామెన్ రెస్టారెంట్ అనమాట. ఇట్స్ అ మిషలిన్ స్టార్. సో దానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళా. వి వెయిటెడ్ ఇన్ లైన్ ఫర్ లైక్ 1 hour 10 minutes. తర్వాత వి గాట్ దేర్. చూస్తే ఫుడ్ కొంచెం యావరేజ్ ఉండే. కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ మేము వెయిట్ చేసిన టైంకి అండ్ మేము పే చేసిన ప్రైస్కి. పక్కనే ఇంకా ఒక డెజర్ట్ ప్లేస్కి వెళ్ళాం, యూ డెజర్ట్ స్టోరీ అని. అక్కడ మ్యాంగో స్టిక్కీ రైస్ బింగ్జు ఆర్డర్ చేసుకున్నాం. ఇట్స్ నథింగ్ బట్ షేప్డ్ ఐస్ విత్ సమ్ స్వీట్నెస్. ఇట్ వాజ్ యాక్చువల్లీ నైస్, అ గుడ్ ఎక్స్పీరియన్స్. That's how we ended our day, guys. See you in the next video. Bye bye.